హలో పీపుల్, ఎలా ఉన్నారు? చెప్పాను కదండి బిర్యానీ ఎలా చేసేది లాంగ్ వీడియో పెడతానని. సో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను ఎలా చేశాను, ఇంత సాఫ్ట్గా ముక్క ఎలా ఉడికింది, బిర్యానీ చాలా ఇంత బాగా ఎలా వచ్చింది అన్నీ చెప్తాను. దీనికోసం ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కొని బాగా కొంచెం మసిలే ఆయిల్లో వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తయారు చేసుకోవాలండి. సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కనీసం ఒక 10 మినిట్స్ పడుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి, అప్పుడే బిర్యానీకి చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో ఒక 5 to 6 మినిట్స్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రుబ్బుకున్నాను, అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను బిర్యానీ కోసమని కొంచెం పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేయించుకున్న, క్లీన్ చేసి పెట్టుకుని, ఇది 2.5 kg చికెను. సో దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. మీరు తక్కువ చికెన్ ఉంటుంది కాబట్టి ఒక 1 kg 1/2 kg అయినా ఇంగ్రీడియంట్స్ అన్నీ తగ్గించి వేసుకోండి. సో ఇక్కడైతే నేను 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, కారం 3 స్పూన్స్, గరం మసాలా ధనాల పొడి 3 స్పూన్స్ వేసుకున్నాను. బిర్యానీ ఒక చిన్న బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 3 స్పూన్స్, ఒక 1/2 లీటర్ ఆఫ్ కర్డ్, పసుపు, లెమన్స్ కూడా ఒక 3 పిండుకున్నానండి. ఒక 1/2 లీటర్ కర్డ్ వేసుకున్నాను. ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఒక 10 పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేయగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, అదంతా వేసేసుకున్నాను. సో బాగా కింది నుంచి పైకి మెత్తగా మర్దన చేస్తున్నట్టు బాగా మసాజ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ చేసుకొని ఒక 1 hour to హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, కానీ ఒక 1 hour పెట్టుకుంటే అదంతా మసాలాలన్నీ బాగా ముక్కలకు పడతాయి. సో ఇక్కడ నేను రైస్ కోసమని వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ ఒక అందాజుగా కొంచెం ఒక హాఫ్ బౌల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో బిర్యానీకి కావాల్సిన అన్ని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, ఇలాచి అన్నీ వేసేసుకున్నాను. సన్నగా తరిగిన అల్లం, పుదీనా, కొత్తిమీర, ఉప్పు అన్నీ వేసుకొని బాగా మసిలిన తర్వాత ఆల్రెడీ ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న బియ్యం వేసుకున్నాను. సో బియ్యం ఎంత ఉడకాలంటే ఒక 75% ఉడికితే సరిపోద్దండి. ఎందుకంటే మనం గంజి ఉంచడానికి చూస్తాం కదా, కొంచెం పలుకుంటే అలా ఉంటే చాలు. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ మనం దమ్ పెడతాము. సో దానికి అంత ఉడికితే సరిపోతుంది. అప్పటికే చికెన్ బాగా లోపలంతా ఉడికిపోయి రైస్ కూడా బాగా ఉడుకుతుంది. అంతకంటే మరీ ఉడికిపోతే రైస్ అయితే మరీ ముద్దగా అయిపోతుంది, తినడానికి అంత టేస్ట్ అనిపించదు, చూడడానికి కూడా. సో ఇక్కడ నేను 2 లేయర్స్గా రైస్ వేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్లో సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ యూజ్ చేశాను నేను ఇక్కడ. మళ్ళీ ఆరెంజ్ ఫుడ్ కలర్, ఎల్లో ఫుడ్ కలర్ కోసం కొంచెం నెయ్యిలో పసుపు బాగా మిక్స్ చేసుకొని వేసుకున్నాను. సో సెకండ్ లేయర్ కూడా సేమ్ అంతే, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, ఆయిల్, ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకొని గోధుమ పిండి చుట్టూ పెట్టి దమ్ చేసుకున్నామండి మేము. సో ఈ దమ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాము. చూసారా పైన అంతా ఎంత కలర్ఫుల్గా గ్రీనరీగా భలే కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కింద అడుగు అంటకుండా ఒక మందమైన ప్యాన్ పెట్టాము, చపాతీల ప్యాన్ పెట్టాము. సో హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తే చూసారు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. సో మీరు కూడా ఇంతేనండి, బిర్యానీ చేయడం చాలా ఈజీ. మీరు ఒకసారి ట్రై చేయండి. కామెంట్స్లో మీకు ఎలా ఉందో మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాతో షేర్ చేసుకోండి. ఇంకా నేను ఏమన్నా మిస్ చేసింటే అవి కూడా నాకు కామెంట్లో పెట్టండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మీతో షేర్ చేసుకున్నందుకు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.